పుదీనా చట్నీ. మనం ఇందులోకి తీసుకుంటున్నాం పుదీనా. ఇందులో ఐరన్ ఉంటుంది అండ్ అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే ఎంజైమ్స్ కూడా మనకి పుదీనాలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డిన్నర్స్లోకి మనం పుదీనాని ప్లాన్ చేసుకుంటే నైట్ టైం మనకి ఏం ఇబ్బంది లేకుండా గ్యాస్ కానీ ఎసిడిటీ కానీ లేదా కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. మనం మార్నింగ్ లేచినప్పుడు చాలా ఫ్రెష్గా హెల్తీగా ఫీల్ అవుతాం అండ్ మన గట్ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఇందులోకి మనం పుదీనా వేసుకుందాం. నార్మల్గా పుదీనా అయినా కొత్తిమీర అయినా పచ్చళ్ళు చేసేటప్పుడు బాగా నూనెలో వేయిస్తారు. అలా వేయించి ఆకుకూరల్ని పచ్చడి చేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇందులోకి మనం వెల్లుల్లి వేసుకుందాం. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్స్ ఉంటే తగ్గిస్తుంది. సో కారం కోసం కాస్త పచ్చిమిరపకాయలు అండ్ ఇవి మనకి వైటమిన్ సి కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త టేస్ట్ కోసం కొంచెం ఆమ్చూర్ పొడి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. కొంచెం పెరుగు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. పెరుగుని ఎప్పుడు కూడా మనం నమిలి తీసుకోవాలి. అప్పుడే మనకి డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ పెరుగుని అలా స్పూన్లతో మనం నార్మల్గా మింగేస్తూ ఉంటారు చూసారా, నమలకుండా అలా తినకూడదు. సో అందుకే మనం ఆకుని మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కొంచెం అలా గరుగ్గా ఉండేలాగా మీరు గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఆకుని మీరు చూ చేస్తారు, అప్పుడు పెరుగుని కూడా మీరు చూ చేసి అంటే నమిలి తీసుకుంటారు. సో ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుందాం. నేను వాటర్ ఎందుకు యాడ్ చేయలేదంటే ఇందులోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాం. అందులో ఆల్రెడీ మనకు కొంచెం వాటర్ ఉంటుంది కదా. అలాగే ఇందులోకి మనం కాస్త ధనియాల పొడి, కొంచెం జీరా పొడి కూడా వేస్తాం. మనకి జీరా పొడి కూడా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో పరాటాలు అవి చేసుకునేటప్పుడు రాయితాలో మనం పరాటాని డిప్ చేసి తీసుకుంటాం కదా, ఉత్తి పెరుగు రాయితా కాకుండా ఇలా చక్కగా ఆకుకూరలు అంటే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఐరన్ అలాగే చక్కటి ఫైబర్ అండ్ డైజెషన్కి హెల్ప్ చేసే ఎంజైమ్స్ కూడా దీనివల్ల లభిస్తాయి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్. పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆమ్చూర్ పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కాస్త పెరుగు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం, ధనియాల పొడి, జీరా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుదీనా చట్నీ రెడీ.